వాళ్ళకి. ఈ లోకంలో జీవించడానికి సౌకర్యంగా ఉండాలి వాళ్ళకి. ఈ లోకంలో అన్ని కార్యాలు జీవించాలి, అన్ని కార్యాలు వాళ్ళు జీవించాలి, అన్ని లోకంలో అన్ని కావాలి వాళ్ళకి. కానీ అవి ఎత్తబడేటప్పుడు మాత్రం ఈ మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇది కావాలి, అది కావాలి. సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. నీకు కావాలంటే లోకం కావాలా, పరలోకం కావాలా? దేవునితో సంబంధం కావాలా, లోకంతో సంబంధం కావాలా? ఏదైనా ఒకటే నీకు కోరుకోవాల్సింది. చెడ్డ సమాచారం వినకూడదు మనము. చెడ్డ సమాచారం వింటే నాశనమైపోతారు, అడవిలో రాలిపోతారు. అంతేకాకుండా ఆయన అంటే మీ శవములు క్షయమైపోయే వరకు, మీ శవములు అదృశ్యమైపోయే వరకు, మీ ఎముకలు కూడా కనబడకుండా ఉండేంత వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో సంచరిస్తారు. చూసారా సోదరులారా? సంఘంలో మనం ఉన్నామంటే దేవుడు ఏది నుంచి పలికారో దాన్ని నమ్మేవారిగా మనం ఉండాలి తప్ప దానికి కారణ విద్య వరకు మనం ఉండకూడదు. కారణ విద్య వరకు మనము ఉండకూడదు. కారణం వెతికామంటే ఏమొస్తుంది? మరణం వచ్చింది, తెగులు వచ్చుతాయి. తెగులుతో